అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రత్యేక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రాలు. చదవబడిన వాక్యంలో నుండి మీరు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసమునకు బలము శక్తి దయచేయమని మంచి బోధకుడైన యేసయ్య పేర వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సమాధానం మీ అందరికీ కలుగునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత పేతురు గారిని అడిగిన ప్రశ్నలు. పేతురు, నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అనే వాక్యోపదేశాన్ని మనం ధ్యానించాం. ప్రభుని ప్రేమించిన వారికి ఏ మేలు కలుగుతాయి అనేది ఈరోజు వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమించే వారికి కలిగే మేలులు, ద బెనిఫిట్స్ ఆఫ్ లవింగ్ గాడ్ అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 7 విషయములు మీతో క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నాను. మొదటిగా, దేవుని కృప మరియు కనికరమును పొందుకుంటాం. విల్ గెట్ గాడ్స్ మెర్సీ అండ్ గ్రేస్. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనాన్ని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, లేక ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారిని దేవుడు 1000 తరాల వరకు కరుణ చూపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించే వారిలో ప్రతివానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునే వాళ్ళను. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే సృష్టికర్తను మీద ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను పాటిస్తారో అటువంటి వారికి ఆయన కరుణ చూపి కృపను చూపుతాడు. అనగా కరుణ, దయ, జాలి, వాత్సల్యత, ఆ ప్రేమ ఆయన కనపరచువాడై ఉన్నాడు అనే విషయం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి తన యొక్క కృప విస్తారంగా ఉంటుంది. ఆయన ప్రేమ లేక ఆయన దయ, ఆయన జాలి చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపిస్తాడు. ఎంత మంచి అనుభవం! దైవ కటాక్షాన్ని, దైవ కృపను, దైవ కనికరాన్ని మనము సంపాదించుకుంటాం. దానియేలు 9:4, నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయవాడా. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారికట ఆయన నిబంధనను మరి ఆయన యొక్క కృపను ఆయన వారికి అనుగ్రహిస్తాడు అనే మాట. రెండవదిగా మనం చూసినప్పుడు, నెమ్మది కలుగును. విల్ హ్యావ్ పీస్, లైక్ అ గ్రేట్ పీస్,
కీర్తన 119, 165. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలు పాటించుట, ఆయన ఆజ్ఞలు పాటించడం అనగా ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించుట. ఆయన ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమిస్తారో, లేక ప్రభుని ప్రేమించిన వారు అవుతారు. ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి, వారికి ఆయన గొప్ప సమాధానం, నెమ్మది వారి హృదయంలో ఉంటుంది. ఈరోజు ప్రపంచ చరిత్రను మనం ఆలోచించినప్పుడు ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, అసమాధానం ఉంది. మనము దేవుని ప్రేమించినట్లయితే మన హృదయంలో గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. దేవుని ప్రేమించుట, దేవుని ఆనుకొనుట, దేవుని పైన, దేవునిని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాలలో పూర్ణ శాంతి, గొప్ప నెమ్మది వారి హృదయంలో ఉంటుంది అనే విషయాన్ని బైబిల్ చాలా తేటగా మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 14:27 14:27 మనం చూసినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి. శాంతి లేని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించండి, ఆయన వాక్యమును ప్రేమించండి. అప్పుడు మీ హృదయాలలో నెమ్మదిని, ఎంతో నెమ్మదిని, ఎంతో శాంతిని ప్రభువు మీకు అనుగ్రహించగలుగుతారు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. మూడవదిగా, దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఆల్ థింగ్స్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అనే మాట మనం చూస్తాం. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఎప్పుడు మనం దేవుని ప్రేమిస్తామో ఈ లోకములో మనుషుల కంటే, వస్తువుల కంటే, దేనికంటే ఎక్కువగా దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు కనుక సమస్తమును వారికి మేలు కలగడానికి సమకూర్చి జరిగిస్తాడని. ఎంత గొప్ప అనుభవం అండి! నీ జీవితంలో దేవుని ప్రేమించి చూడు, నీ కావలసిన వాటన్నిటిని ఆయన సమకూరుస్తాడు, నీకు మేలుకరంగా చేస్తాడు. అది దీవెనకరంగా మారుతుంది. 34 కీర్తన 10 సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అన్నీ అలా చేస్తాడు మన పక్షముగా, ప్రతి కార్యములు మనకి మేలుకరంగా మార్చేస్తాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచును అని అందే నేను సమస్తమును చేయగలను. అప్పుడు మన గొప్ప ధైర్యం, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, యెహోవా ఈరే అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి దేవుని ఎవరు ప్రేమిస్తారో వారికి సమస్తమును సమకూర్చి, వారికి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో సమస్తమును ఆయన జరిగించి ఇచ్చువాడై ఉన్నారు. 4వదిగా మనం చూసినప్పుడు దేవుని ఎరిగి ఉంటాము, విల్ బి నౌన్ బై గాడ్. కొరింథీ 8:3 1 కొరింథీ 8:3 ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఇరుకైన వాడే. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడో, ఏమై ఉన్నాడో అనే విషయం దేవుని గురించి వారికి అవగాహన ఉంటుంది. సృష్టికర్తను గురించి,
ఆయన గుణలక్షణాల గురించి, ఆయన క్రియలను గురించి, ఆయన ఎటువంటి శక్తి కలిగిన దేవుడో, ఆయన మన పక్షంగా ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయనై ఉన్నారో, ఆయన ఎంత గొప్ప సత్యదేవుడో, దేవుని ప్రేమించే వారికి ఆ దేవుడు ఎరుగై ఉంటాడు. లేక దేవుని వారు బావుగా తెలిసి కొని ఉన్న వారై ఉంటారు. వారికి దేవుడు ఎలాంటి వాడో వారికి అర్థమైపోతూ ఉంటుంది. సామెతల గ్రంథం 8:12, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల ఆయన ఎలా ఉంటాడంటే, ఆయనను వెతికినప్పుడు ఆయన కనుగొంటారు. ఆయన వారికి అగపడతాడు, కనబడతాడు. ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడో, ఎంత గొప్ప దేవుడో వారు ఎరిగి ఉంటారు అనే విషయాన్ని. దేవుని ప్రేమించండి, దేవుని కొరకు జీవించండి. యోహాను 10:14-15 వచనాల్లో ప్రభువు, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగను ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. కాపరైన యేసు ప్రభు లేక సృష్టికర్త, ఆయనను మనం తెలుసుకుంటాం. ఆయన మనం ఎలాంటి వారమో ఆయన మన గురించి బాగా ఎరిగి ఉన్నవాడు. ఈ సంబంధం, ఈ యొక్క అవినవావ సంబంధం, ప్రభుని మనం ఎరిగి ఉంటాం, మనలను ప్రభు ఎరిగి ఉంటారు. ఆయన కాపరి, మనం గొర్రెలమని, మన గొర్రెల యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు, మన యొక్క బాగోగులు బాగా ఎరిగినవాడు అని మనకి అర్థమవుతూ ఉంది. నహూము గ్రంథం 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మకించే వారిని ఆయన ఎరుగును. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఆయన నమ్ముతారో, వారిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. దానియేలు గ్రంథం 11:32 కూడా, అందుకతడు హెచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని వశపరుచుకుని, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దేవుడు ఆయన శక్తి, ఆయన ప్రభావాన్ని ఆయన ప్రేమించేవారు కలిగి ఉంటారు. వారు గొప్ప కార్యములను కూడా చేయగలుగుతారు. 5వదిగా, దేవుని ప్రేమించే వారికి కలిగే మేలు భయము నుండి విడుదల కలుగుతుంది. విల్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. యోహాను 1:4 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. చూడండి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి జీవితంలో భయం అనేది ఉండదు. అన్ని భయాలు తొలగిపోతాయి. భయము సహజమైంది. మానవుడు అన్నిటికంటే మరణ భయం, రోగం అంటే భయం, రకరకాల భయములతో మానవుడు జీవిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో, ఆ ప్రేమ కలిగిన దేవుడు నీలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న భయాన్ని ఆయన తొలగిస్తాడు. అందుకే దైవజనులు మనకు చక్కటి కీర్తన రాశారు. భయపడరాదు క్రీస్తు విశ్వాసీ, భయపడే దిగులు పడరాదు సుమీ, భయపడుటెందుకు బైబిలు నందునా, నయమగు వాగ్దానంబులు కలవు. భయపడకూడనడి పలుకులు 365 గలవు. ఏడాది పొడుగున భయపడకునెందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసీ, భయపడే దిగులు
పడరాదు సుమీ. కాబట్టి దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారిక దేనికి భయపడరు. ఒకవేళ భయపడుతున్నా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన్ని అభయం ఇచ్చి ధైర్యపరుస్తారు. అంత గొప్ప అనుభవం. 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించెను లేక తప్పించెను. దావీదుకి ఎన్నో భయాలు కలిగాయి. శత్రువుల నుండి, ముఖ్యంగా సౌలు నుండి రకరకాల భయములు ఆయన వెంబడించాయి. అలాంటి పరిస్థితులలో దావీదు దేవుని ప్రేమించేవాడు గనుక తనకు కలిగిన భయములన్నిటి నుండి దేవుడు దావీదుని తప్పించాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన వారికి కలిగే సమస్త భయముల నుండి ఆయన తప్పిస్తాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి దేవుని ప్రేమించేవారు దేవుని పిల్లలు గనుక వారికి దేవుడు తన ఆత్మనిస్తాడు. ఆయన ఆ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తాడు. వారికి ఎప్పటికీ భయపడరు. ఎందుకంటే దేవుడు తన పిల్లలకి పరిశుద్ధాత్మను, శక్తి కలిగిన, ధైర్యం కలిగిన గొప్ప ఆత్మను వారి హృదయంలో ఉంచుతాడు, వారి దేహంలో ఉంచుతాడు. అందుకనే వారికి ఇంకెప్పటికీ భయం అనేది వారి జీవితాల్లో చూడరు. ఎందుకంటే దేవుడే వారి భయములను తొలగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మరొక శ్రేష్టమైనటువంటి మేలు మనం చూస్తాం. జీవ కిరీటం పొందుతాం. విల్ అబ్టైన్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుదుము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎన్ని శోధనలు, వేదనకరం పరిస్థితులు, భయంకరమైనటువంటి ఎదురు పడుతున్నప్పుడు దేవుడు ఆ శోధనలు జయించుచున్న వారికి, అనగా ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవునిచే ప్రేమించబడే వారికి లేక దేవుని ప్రేమించే వారికి ఆయన జీవ ఆ కిరీటాన్ని ఇస్తాడు అనే మాట మనం చూస్తాం. వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాం. మన జీవితాల్లో కిరీటములు రాజులు పొందుతారు. వారు రాజ్యములను జయిస్తారు. జయించినప్పుడు వారు కిరీటాన్ని మరి సంపాదించుకుంటారు. కిరీటం, సింహాసనం ఇవన్నీ రాజ్య పరిపాలనకు, అధికారానికి గుర్తుగా ఉన్నాయి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అన్న ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. మరొక కిరీటం, ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడు అనే మాట. పేతురు 1వ పత్రిక 5:4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటం పొందుతారు. చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఈ మహిమ కిరీటాన్ని మనం సంపాదించుకుంటాం. ఎన్నో కిరీటాలు, ఎన్నో మనల్ని ఘనపరిచే ఆ శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇది ఎప్పుడు సాధ్యమనగా మనము దేవుని ప్రేమించినప్పుడు, దేవుని చేత మనం ప్రేమించబడతాం. అప్పుడు దేవుడు మనకి ఈ జీవ కిరీటాన్ని రేపు 2వ రాకడలో మనం సంపాదించుకుంటాం. 7వదిగా దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని సహవాసం కలిగి ఉంటాం అనే మాట. విల్ హ్యావ్ గాడ్స్ ప్రెజెన్స్. యోహాను 14:23లో యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో
దేవుడు వారి మధ్యకొచ్చి నివాసం చేస్తాడు. ప్రియులారా, ఈ మాట మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే, మనము దేవుని ప్రేమించినట్లయితే, అనగా దేవుడు ఉండే స్థలానికి, దేవుని యొక్క నివాస స్థలానికి మనం చేరుకుంటాం. ప్రార్థన గ్రంథం 3:20 కూడా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టొచ్చున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినెడలా నేను అతని ఎదుకు వచ్చి అతడు నీతో, నేను నాతో కూడా అతడు భోజనం. ఈ సహవాసం రేపు పరలోకంలో మనం ఇటు అనుభవాలు. కీర్తన 132:14 ఇదిగో నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానం గుండును, అక్కడ నేను నివసించేదను. కాబట్టి నిత్య విశ్రాంతి స్థలం పరలోకం. రేపు పరలోకములో దేవుడుండే స్థలములో మనం ఉంటాం. మనము ఆయనతో కలిసి సహవాసములో ఉంటాం. నిత్యము ఆయన మనతో ఉంటాడు. మరి అక్కడ ఏడుపైనను, మరి ఇక దుఃఖమైనను, వేదనైనను ఇక ఉండదు అనే మాట మనం చూస్తాం. ప్రార్థన గ్రంథం 21 ఆ మొదటి 4-5 చరణాల్లో, ఆ వచనాల్లో మనం చూస్తాం ఈ మాట. 3వ వచనం దేవుని గూర్చిన శ్రేష్టమైన మాటలు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలెందరు, దేవుడు తానే వారి దేవుడయ్యండి, వారికి తోడయిండును. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారందరికీ పరలోక రాజ్యం, పరలోకములో దేవుడు ఉండే స్థలములో మనము ఆయన కలిసి ఉంటాం, యుగయుగాలు జీవిస్తాం. అటువంటి గొప్ప భాగ్యం ఎవ్వరు దేవుని ప్రేమిస్తారో నరకం తప్పించుకొని ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు. మనం దేవుని ప్రేమించే వారిని కలిగే మేలులు, ఆ బెనిఫిట్స్ అది ఏంటో మనం చూస్తున్నాం. మొదటగా దేవుని ప్రేమించే వారికి దేవుని కృప మరియు కనికరము పొందుతాం. గొప్ప సమాధానం కలుగుతుంది. మరి సమస్తమును సమకూడి మేలు జరుగుతుంది. దేవుని ఎరిగి ఉంటాం. భయము నుండి విడుదలకు పొందుతాం. 6వదిగా జీవ కిరీటం పొందుతాం. 7వదిగా దేవుని సహవాసమందు ఆ మోక్షములో ఆయనతో కలిసి జీవిస్తాం. అటువంటి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. మరణాత.